ఛావా దేశభక్తిని తట్టి లేపి ఛత్రపతి శివాజీ మరాఠాల వైభవాన్ని చాటి చెప్పిన మూవీ. ఈ మూవీ ఎఫెక్ట్ ఎంతలా ఉందనేది మనం ఇప్పటికే అనేక వీడియోల్లో చూస్తూనే ఉన్నాం, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాం. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం ఛావా ఎఫెక్ట్ మాత్రం మరోలా ఉంది. ఈ మూవీ చూసిన వారంతా ఇప్పుడు అసిర్గఢ్ కోటకు క్యూ కడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారనే కదా మీ డౌట్, అయితే చూసేయండి. यहाँ पे लोग सोना खोद रहे हैं। ये देखो पूरी उजाला ही उजाला कर दिया है और ये खेत में ऐसा पाया गया है कि सोना निकल रहा है, तो सब लोग गैती पावड़ा तगारी चालना सब ला के यहाँ पे खोद खोद के सोना के सिक्के निकाल रहे हैं। ये देखिए कितनी पब्लिक है, कितनी भीड़ है। ये देखो, ये देखिए, ये देखिए पूरे खेत में, ये असीरगढ़ का खेत है। ये वहाँ पर सोने के सिक्के मिल रहे, जैसा लोगों को पता चला। చిమ్మ చీకటిలో తలకు టార్చ్ లైట్లు ఫిక్స్ చేసుకుని మట్టిని తవ్వుతూ ఆ మట్టిని జల్లెడ పడుతున్న వీరంతా ఛావా సినిమా చూసి ఇక్కడికి వచ్చిన వారే. ప్రస్తుతం వీళ్ళంతా ఈ కోట దాని పరిసరాల్లోని ప్రాంతాలను ఇలా ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఇది కొన్ని రోజులుగా కనిపిస్తున్న రొటీన్ సీన్. వీళ్ళిలా తవ్వకాలు జరపడానికి ఛావా మూవీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఉంది, సంబంధం ఉంది. ఛావా మూవీలో ఓ సీన్ ఉంటుంది. అదేంటంటే మరాఠాల నుంచి దోచుకున్న బంగారాన్ని మొఘలులు అసిర్గఢ్ కోటలోనే దాచిపెడతారు. అక్కడి కోసాగారంలోనే బంగారం మొత్తం దాచేస్తారు. దీంతో ఇప్పుడేమైనా బంగారు నాణేలు ఆభరణాలు దొరక్కపోతాయా అనే ఆశ ప్రజల్లో మొదలైంది. ఇంకేముంది, అసిర్గఢ్కు క్యూ కట్టేశారు, వీలైనంత వరకు తవ్వేశారు. మరి ఇంతలా తవ్వేస్తున్నారు కదా, ఏదైనా దొరికిందా అంటే అవునని అంటున్నారు స్థానికులు. ఇక్కడ కొందరికి బంగారు నాణేలు దొరికాయని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ మాటలు మాత్రం క్షణాల్లో చుట్టుపక్కల వరకు వ్యాపించాయి. ఇంకేముంది, చీకటైతే చాలు అక్కడ టార్చ్ లైట్లు ఉదయిస్తున్నాయి. ఈ తవ్వకాల గురించి తెలుసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అక్రమంగా తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. పోలీసులు అక్కడికి వచ్చేసరికి గుంతలు పడ్డ నేల తప్ప ఇంకేం కనిపించలేదు. మొత్తానికైతే ఈ పుకార్ల పుణ్యమా అని లైట్లు, జల్లెడలు, మెటల్ డిటెక్టర్ల బిజినెస్ మాత్రం జోరుగా సాగింది. కానీ వదంతులు మాత్రం ఆగడం లేదు. ఈ కోట చుట్టుపక్కల తవ్వకాలు జరిపిన వారికి లంకె బిందెలు దొరికాయని, ఆ కాలం నాటి నాణేలు దొరికాయని ఇలా రకరకాల చర్చ జరుగుతోంది. खुद के सोना के सिक्के निकाल रहे हैं। ये देखिए।